జ్యోతి మల్హోత్రానే కాదు, గతంలో ఒక ఆమె కూడా ఇలానే దేశద్రోహానికి పాల్పడింది. ఆమె చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు. జ్యోతి మాదిరిగా ఆమె యూట్యూబర్ కాదు, సాధారణ గృహిణి కాదు, కాలేజ్ అమ్మాయి కూడా కాదు, ఆకతాయి అంతకన్నా కాదు. దేశ రహస్యాలు తెలిసిన ఒక బాధ్యత గల పెద్ద ఉద్యోగి. ఆమె పేరు మాధురి గుప్తా. ఢిల్లీ జేఎన్టీయూలో చదివిన మాధురి గుప్తా యూపీఎస్సీ రాసి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరింది. విదేశాంగ శాఖలో బాధ్యతాయుతమైన ఉద్యోగాన్ని సంపాదించింది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఇరాక్, లిబియా, మలేసియా, క్రొయేషియా దేశాల్లో భారత విదేశాంగ శాఖ కార్యాలయాల్లో పనిచేసింది. ఆ తర్వాత 2006లో ఇస్లామాబాద్ లోని భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో పోస్టింగ్ అయింది. అది కూడా చిన్న పదవి కాదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో సమాచార శాఖలో పోస్టింగ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ పదవి తీసుకున్న సమయంలో మాధురి గుప్తా వయస్సు 52 సంవత్సరాలు. ఇక తన ఉద్యోగం చేసుకుంటూనే ఉర్దూతో పాటు సూఫీ సాహిత్యం మీద మక్కువ పెంచుకుంది మాధురి. లైబ్రరీలకు వెళ్లి వాటికి సంబంధించిన పుస్తకాలు తెచ్చుకునేది. అదే సమయంలో మాధురి గుప్తాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. అతని పేరు జంషెడ్. వయస్సు 30 సంవత్సరాలు. వృత్తి జర్నలిజం. కానీ పని చేసేది మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐతో. మాధురి గుప్తా, జంషెడ్ ఇద్దరు సాహిత్యం మీద తెగ మాట్లాడుకునేవారు. ఇదే సమయంలో మాధురి గుప్తా కుటుంబం ఆర్థిక పరిస్థితిని కూడా జంషెడ్ తెలుసుకున్నాడు. తనకు వచ్చే జీతం, సెలవుల మీద చాలా అసంతృప్తిగా ఉన్నానని మాధురి గుప్తా స్వయానా జంషెడ్ తో చెప్పింది. అప్పటి నుంచి నగదు, బంగారం రూపంలో బహుమతులివ్వటం మొదలు పెట్టాడు జంషెడ్. ఇలా ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక ఆమె పూర్తిగా తన గ్రిప్ లోకి వచ్చిందని డిసైడ్ అయిన జంషెడ్ జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఇస్లాం మీద రాసిన పుస్తకాల గురించి చెప్పాడు. అంతేకాదు మత్సూర్ రాణా రాజా అనే ఓ ఐఎస్ఐ ఏజెంట్ ను పరిచయం చేశాడు. జంషెడ్ తనకు పరిచయమైన వ్యక్తి ఐఎస్ఐ ఏజెంట్ అని మొదట్లో మాధురికి తెలియదు. కానీ తెలుసుకునేసరికి అతనితో కూడా సెక్సువల్ రిలేషన్ లోకి వెళ్లిపోయింది. ఇలా జంషెడ్, రాణాలతో రిలేషన్ పెట్టుకున్న మాధురి గుప్తా పూర్తి స్థాయిలో దేశద్రోహిగా మారిపోయింది. ఇండియన్ ఆర్మీ రహస్యాలు, రా ఏజెంట్ల కదలికలతో పాటు భారత్, అమెరికాల మధ్య జరిగే ఇంటెలిజెన్స్ సమాచార రహస్యాలను జంషెడ్, రాణాలకు చెప్పేది. అంతేకాదు ముంబై దాడుల మీద జరిగే విచారణ, ప్రభుత్వ ఆలోచనలు, ఇంటెలిజెన్స్ కదలికలు కూడా చెప్పేసింది. మరీ దారుణం ఏంటంటే భారత గూఢచారుల పేర్లు, వారి మారు పేర్లు, ఐడెంటిటీలు, లాగిన్ పాస్వర్డ్స్ మొత్తం చెప్పేసింది మాధురి గుప్తా. ఇదిలా ఉంటే 2009లో భారత రహస్యాలు బయటకు పొక్కుతున్నాయన్న అనుమానం సెంట్రల్ ఇంటెలిజెన్స్ రా అధికారులకు వచ్చింది. ఖచ్చితంగా ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ఆఫీసులో ఎవరో బ్లాక్ షిప్ ఉన్నారని డిసైడ్ అయిన అధికారులు పాకిస్తాన్ లోని తమ ఏజెంట్లను అలర్ట్ చేశారు. అందరి మీద నిఘా పెట్టి తర్వాత మాధురి గుప్తా విషయంలో అనుమాన పడింది రా. వెంటనే ఆమె మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. ఆమె ఇస్లామాబాద్ లో ఎక్కడికి వెళ్తోంది, ఎవరిని కలుస్తోంది అన్న సమాచారంతో పాటు ఆమె ఈమెయిల్స్ మొత్తం స్టడీ చేసి కొన్ని సాక్ష్యాలు సంపాదించింది. ఆ తర్వాత తెలివిగా మాధురి గుప్తాను భారత్ లో జరిగిన సార్క్ సమ్మిట్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి తర్వాత భూటాన్ విదేశాంగ శాఖకు బదిలీ చేసింది. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత 2012లో మాధురి గుప్తాను అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులు దేశద్రోహం నేరం కింద కేసులు పెట్టారు. 21 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న మాధురి గుప్తా బెయిల్ మీద బయటకొచ్చింది. ఈ కేసు మీద విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2018లో ఆమెకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే తనకు శిక్ష తగ్గించాలి అంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది మాధురి గుప్తా. కానీ విచారణ జరుగుతున్న సమయంలోనే మాధురి గుప్తా గుండెపోటుతో చనిపోయింది. ఆ సమయంలో మాధురి గుప్తా వయస్సు 64 సంవత్సరాలు. చివరి రోజులు రాజస్థాన్లోని భివాండీలో గడిపింది. మాధురి గుప్తా చరిత్ర వింటే అందరూ షాక్ అవటం ఖాయం. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా మాదిరిగా ఆమె యూట్యూబర్ కాదు, ఆర్థికంగా ఇబ్బందులు లేవు, మంచి హోదాలో ఉన్న ఉద్యోగం, అందరూ గర్వించే పొజిషన్. కానీ హనీ ట్రాప్ మాధురి గుప్తా కొంప ముంచేసింది. చివరికి దేశద్రోహిగా మార్చేసింది.